శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సెప్టెంబర్ 2026 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. కెరీర్లో భారీ మార్పు, కానీ 19 తర్వాత జాగ్రత్త. ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 2026 అనేది చాలా శక్తివంతమైన నెల అండి. ఒకవైపు మీ యొక్క భాగ్యాధిపతి రవిగ్రహం ఇంకా సూర్యుడు బలంగా ఉంటాం. మరోవైపు సెప్టెంబర్ 7వ తారీఖు నుండి వృత్తి స్థానంలోకి బుధగ్రహం బలమైన స్థితిలోకి రావటం వల్ల కెరీర్లో అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయండి. కొంతమందికి ప్రమోషన్ కావచ్చు, మరి కొంతమందికి హైయర్ అథారిటీస్ నుంచి అప్రిసియేషన్ కావచ్చు, కోరుకున్న ట్రాన్స్ఫర్ ఏదైనా జరగవచ్చు. బిజినెస్లో కూడా ఏదైనా ఫారిన్ కాంట్రాక్ట్ ద్వారా కాస్త ఒప్పందాలు జరగటం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావటము, ఇలాంటి శుభ ఫలితాలకు మంచి అవకాశం ఉందండి. కానీ సెప్టెంబర్ 19 తర్వాత కొంత సిచ్యుయేషన్ మారుతుంది. ఖర్చులు పెరగటం, ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా పొట్టకు సంబంధమైన ఇష్యూస్, అంటే కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. మరి ఏ తేదీ నుంచి ఏ ఫలితం వస్తుందో డీటెయిల్గా చూద్దామండి. మొదటిగా సెప్టెంబర్ 1 నుండి 17 వరకు లక్ అనేది మీ వైపు ఉంటుంది, అదృష్టం అనేది. ధనుసు రాశికి 9వ స్థానాధిపతి యొక్క రవి, భాగ్యాధిపతి రవి అవుతారు కనుక సెప్టెంబర్ 17 వరకు సూర్యుడు తన స్వరాశి అయిన సింహరాశిలో ఉంటారు. మీ భాగ్యస్థానంలో బలంగా ఉండటం ఒక ముఖ్యమైన పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పాలండి. ఎందుకంటే లక్ లార్డ్ లక్ ఇంట్లోనే ఉన్నాడు, ఓన్ హౌస్లోనే ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కాస్త ముందుకు కదలటము, గవర్నమెంట్ సంబంధమైన మ్యాటర్స్లో సపోర్ట్ రావచ్చండి. ఎందుకంటే రవి గవర్నమెంట్ ఇండికేట్ చేస్తారు. ఫాదరు, గురువు లేదా సీనియర్ పర్సన్స్ ద్వారా కూడా సహాయం లభించే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మిక యాత్రలు, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో ప్రోగ్రెస్ అనేది కనిపించే స్కోప్ ఉంది అన్నమాట. అందుకే ముఖ్యమైన పనులను వీలైనంత వరకు సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్లో మీరు దాన్ని ఇనిషియేట్ చేయటం, ఆరంభం చేయటం మంచిదండి. సెప్టెంబర్ 7వ తారీఖు అనేది మీ యొక్క వృత్తిలో బిగ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు అండి. ఈ నెలలో అత్యంత ముఖ్యమైన తేదీల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకు అనంటే సెప్టెంబర్ 7వ తారీఖున మీ యొక్క రాశి లగ్నం అయినటువంటి ధనస్సు నుండి 10వ స్థానము కన్య అవుతుంది. ఆ ఇంటి ఓనర్ బుధుడు, దశమాధిపతి బుధుడు దశమ స్థానమైన కన్యా రాశిలోనే ఉంటారు. కన్యా రాశిలో ఈ యొక్క బుధుడు ఉచ్చస్థితి పొందుతాడండి. దీంతో భద్ర మహాపురుష యోగ ప్రభావం అనేది ఏర్పడుతుంది. రాశి నుండి లగ్నం నుంచి కానీ బుధుడికి స్వస్థానమైన బలమైన స్థానమైన ఉంటే అది కేంద్రంలో కనుక ఉంటే భద్ర మహాపురుష యోగం అవుతుంది. ఇది ఒక మంచి పొజిషన్ ఇస్తుంది. ఉద్యోగులకు ఏంటంటే ప్రమోషన్ ఏదైనా డిస్కషన్కి రావటం, కొత్త రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పటము, గుర్తింపు రావటము, డిజైర్ మీరు కోరుకున్న బదిలీ ఏదైనా రావటము, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉందండి. మీ యొక్క కమ్యూనికేషన్, ప్లానింగ్, అనలిటికల్ అబిలిటీని మీ యొక్క హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో మీ పై పొజిషన్లో ఉన్నవారు గుర్తించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంటర్వ్యూస్కు అటెండ్ అయ్యే వారికి, హాజరయ్యే వారికి, జాబ్ చేంజ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయండి. ఒక మాటలో చెప్పాలంటే సెప్టెంబర్ 7 తర్వాత మీ యొక్క టాలెంట్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. టాలెంట్ అందరికీ ఉంటుంది, అది బయటికి స్కోప్ తీసుకొస్తారు. సెప్టెంబర్ 8 నుండి 25 మధ్యన బిజినెస్కి గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చండి. వ్యాపారం చేస్తున్న ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 8 నుండి 25 వరకు కూడా చాలా ముఖ్యమైన కాలం. 7వ అధిపతి కూడా బుధుడే అవుతాడు. ఆయన ఉచ్చస్థితిలో ఉన్నారు కనుక, కేంద్రంలో ఉన్నారు కనుక ముఖ్యంగా ఫారిన్ కంపెనీస్, ఎన్ఆర్ఐ కాంటాక్ట్ల ద్వారా కావచ్చు, విదేశాల్లో ఉన్న క్లయింట్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ద్వారా కావచ్చు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొత్త కాంట్రాక్ట్ లేదా ఏదైనా పెద్ద ఆర్డర్ కూడా మీకు ఏదైనా డిస్కషన్ వచ్చే అవకాశం ఉందండి. కన్సల్టెన్సీ, ఐటీ, కమ్యూనికేషను, ఎడ్యుకేషను, ట్రేడింగు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వంటి రంగాల్లో ఉన్నవారికి వీరికి ఎక్కువగా అనుకూలత అనేది కనబడుతోంది. కానీ అగ్రిమెంట్ అనేది సైన్ చేసే ముందు డాక్యుమెంట్స్ను పూర్తిగా వెరిఫై చేసుకోండి. ఆపర్చునిటీ అనేది పెద్దదైనా చిన్నదైనా వెరిఫికేషన్ మాత్రం తప్పనిసరి అండి. మరి ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే సెప్టెంబర్ 18 వరకు చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఈ మాసాన్ని 2 భాగాలుగా వేయం చూద్దామండి. క్లారిటీ ఎక్కువగా ఉంటుంది మనకి. సెప్టెంబర్ 1 నుండి 18 వరకు ఈ సమయంలో అనుకోని ఇన్కమ్ వస్తుంది. పెండింగ్ మనీ ఏదైనా స్ట్రక్ అయిన మనీ రావచ్చు, రికవరీ ఏదైనా కావచ్చు, కమిషన్ ద్వారా కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపార లాభాలు కూడా కాస్త పెరుగుతాయండి గోచారీత్యా. మీకు చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే దాన్ని ఫాలో అప్ చేయండి, ఫోన్ చేయండి, అడగండి, రిమైండ్ చేయండి, ఇలా చేస్తూ ఉండాలండి. కానీ సెప్టెంబర్ 19 తర్వాత ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇల్లు రిపేర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ నిర్మాణ పనులు కావచ్చు, ఐరన్ సంబంధమైన మెటీరియల్స్, వెహికల్స్ కావచ్చు, లేదా హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్ మీద అనుకోని ఖర్చు కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల నెల మొదటి భాగంలో వచ్చినటువంటి మొత్తం డబ్బును ఖర్చు చేయకుండా కొంత ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవటం మంచిదండి. మరి సెప్టెంబర్ 19 తర్వాత ఏంటంటే ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి, రావటం కష్టము.
పంచమాధిపతి వ్యయాధిపతి కుజుడయ్యి ఆయన కర్కాటక రాశిలో ఉండి ధన కుటుంబ స్థానాన్ని సెకండ్ హౌస్ చూస్తూ ఉన్నారు కాబట్టి. సో మరి సెప్టెంబర్ 19 తర్వాత ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా తెలిసిన వ్యక్తులు పర్సనల్ లోన్ కనుక అడిగితే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అది మేజర్గా ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఆచితూచి తీసుకుని ఇవ్వాలండి. పెద్ద మొత్తంలో డాక్యుమెంటేషన్ లేకుండా అప్పుగా ఇవ్వడం అయితే మంచిది కాదు. బి కేర్ఫుల్. ఎందుకంటే ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో డిలే ఏర్పడే అవకాశం ఉంది. సహాయం చేయండి, కానీ మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీని మాత్రం రిస్క్లో పెట్టకండి. మరి వివాహ విషయంలో చూస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది. వివాహమైన ధనుసు రాశి వారికి, దంపతులకు ఎవరైతే ఉంటారో ఇలా మంచి సపోర్టివ్గా ఉంటుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తిలో ఏదైనా ప్రమోషన్, ఒక గుర్తింపు లేదా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఏదైనా రావచ్చండి. దంపతుల మధ్య బాండింగ్ అనేది పెరుగుతుంది. కపుల్ ఇద్దరు కూడా ట్రావెల్కి కూడా అవకాశం ఉంది. ఏదైనా ఒక రివర్ సైడ్, ఒక హిల్లీ సైడ్, లేకపోతే నేచర్ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన డెస్టినేషన్స్కి వెళ్ళే అవకాశం ఉందండి. అందరూ వెళ్తారని కాదండి. మీరు కనుక ఆలోచనలో ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక గోచారం ట్రిగ్గర్ అవుతుంది. మొత్తం మీద చూస్తే కుటుంబ వాతావరణం దంపతులకి ప్లెజెంట్గా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుంది. మరి ప్రేమలో చూస్తే ఇగో అనేది కంట్రోల్ చేసుకోవాలండి. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి మాత్రం ఒక వార్నింగ్ ఏంటంటే పంచమాధిపతి కుజుడు అవుతారు. ఆయన ప్రభావం వల్ల, కుజుడు ఇగో వల్ల ఇగో క్లాసెస్ కానీ లేదా మాటల వల్ల మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. పంచమ వ్యయాధిపతి ఎయిత్ హౌస్ అంటే సడన్ వాక్కును చూస్తున్న సడన్గా అనేస్తారు. లేకపోతే నేనే కరెక్ట్ అనే యాటిట్యూడ్ ఇద్దరిలో కూడా ఎవరికైనా పెరిగినా సరే చిన్న విషయమే పెద్ద సమస్యగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే విన్ ద పర్సన్, నాట్ ది ఆర్గ్యుమెంట్ అండి. మీరు ఆర్గ్యుమెంట్లో గెలవడం కంటే కూడా మీ యొక్క రిలేషన్షిప్ను కాపాడుకోవడం ముఖ్యము. సెప్టెంబర్ 19 తర్వాత హెల్త్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఈ సమయం తర్వాత ఆల్రెడీ మీ యొక్క రాశాధిపతి గురుడు అష్టమంలో ఉన్నారు, కుజుడు కూడా అష్టమంలోకి వెళ్తారు. సో కుజుడు మరియు గురుడు కలిపి అష్టమ స్థానంలోకి రావడం వల్ల ఈ యొక్క డైజెషన్ సిస్టమ్ మీద, అరుగుదల మీద కొంచెం శ్రద్ధ అవసరం అండి. కొంతమందికి స్టమక్ ఇన్ఫెక్షన్ రావచ్చు, కొంతమందికి ఫుడ్ పాయిజన్ ఏదైనా చిన్నగా అయ్యే అవకాశం ఉంది. ఇండైజెషన్ కానీ, అసిడిటీ కానీ, థ్రోట్ అలర్జీ, ఒక వాయిస్ కానీ, థ్రోట్ కానీ ఇరిటేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, హైజీన్ ఫుడ్ తీసుకోండి. అందువల్ల సెప్టెంబర్ 19 తర్వాత ఏంటంటే స్ట్రీట్ ఫుడ్, వీధులలో దొరికే ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ, అదేవిధంగా దాచిన ఫుడ్, ఫ్రిడ్జ్లో పెట్టింది, అన్హైజీన్ ఫుడ్, అలాంటి వాటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. తీసుకునే వాటర్ కూడా చాలా ముఖ్యమండి. వాటర్ కూడా క్లీన్గా ఉందో చూసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక సో ఆస్ట్రాలజీ రెమెడీస్తో పాటు మీరు ఏదైనా ఆగకుండా డాక్టర్ యొక్క సలహా కూడా తీసుకోవాలండి. మరి విద్యార్థులకి ఫారెన్ ఎడ్యుకేషన్ వారికి ఎలా ఉందనంటే ఈ మాసంలో స్టూడెంట్స్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సెప్టెంబర్ 7 తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, అనలిటికల్ అబిలిటీ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషను, ప్రొఫెషనల్ కోర్సెస్కు సంబంధించి మంచి ప్రోగ్రెస్ అనేది కనబడే అవకాశం ఉందండి. ఫారిన్ ఎడ్యుకేషన్, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సెప్టెంబర్ 8 నుంచి 28 మధ్య అడ్మిషన్ కానీ, డాక్యుమెంటేషను లేదా ఓవర్సీస్ కమ్యూనికేషన్లో కొంత మూమెంట్ అనేది వస్తుందండి. గతంలో స్లోగా ఉండొచ్చు, ఇప్పుడు మూమెంట్ అనేది వస్తుంది. మరి ధనుసు రాశి వారు సెప్టెంబర్ మాసంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన డేట్స్ ఏంటయ్యానంటే సెప్టెంబర్ 1 నుండి 17 మధ్య మీకు లక్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే సెప్టెంబర్ 7 ఆ ప్రాంతంలో కెరీర్లో టర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, బుధుడి బలం పెరుగుతుంది. సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 28 మధ్యన బిజినెస్ మరియు విదేశాలకు సంబంధించిన అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సెప్టెంబర్ 1 నుండి 18 మధ్యన ఆర్థిక అభివృద్ధి, పెండింగ్ మనీ ఏదైనా ఉంటే రికవరీ రావటం, వెనక్కి రావటం జరుగుతుంది. సెప్టెంబర్ 19 తర్వాత ఖర్చులు పెరుగుతాయి. అదేవిధంగా అప్పులు తీసుకోవడంలో జాగ్రత్త అండి. వృధాగా అప్పులు చేయకండి. అప్పులు ఇచ్చే సందర్భంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 19 తర్వాత స్టమక్, పొట్టకు సంబంధం కానీ, గొంతు సంబంధమైన కేర్ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. సెప్టెంబర్ 28 వరకు కూడా విదేశీ వ్యాపారం, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ఏదైనా ఉంటే ముఖ్యమైన కాలం అండి. మీ యొక్క వృత్తులకు సంబంధించి నెట్వర్క్లో ఏర్పరచుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, డీల్ చేయడం చాలా ముఖ్యమైన కాలం. మరి మొత్తంగా చూస్తే పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి మనము 3 ముఖ్యమైనటువంటి రెమెడీస్ చెప్పుకుందాం. మంగళవారం పూట అంటే పంచమాధిపతి కుజుడు నీచలోకి వెళ్తున్నారు కాబట్టి సో ఓం క్రాం క్రీం క్రౌ సహ్ భౌమాయ నమః అనే కుజ బీజ మంత్రాన్ని మీరు ప్రతిరోజు జపించుకోవచ్చు. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కూడా జరుగుతుంది. హనుమాన్ భక్తులను ఆయన పీడించలేడు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేయటము. శనివారం పూట ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. కుదిరితే శనికి తైలాభిషేకం చేసుకోండి. మీ యొక్క రాశాధిపతి లగ్నాధిపతి గురుడు అయ్యారు. సో సోమవారం లేదా మీకు వీలైన రోజు శివలింగానికి అభిషేకం చేసుకుంటే మంచిదండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డివైన్ పరంగా. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ డిసిప్లిన్, దాంతోపాటుగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్లస్ స్పీచ్ కంట్రోల్ చూసుకోవాలండి. ఈ 3 పాటించండి.
సో అద్భుతంగా పాజిటివ్గా వెళ్ళిపోతుంది ఈ మాసం అంతా. మొత్తంగా చూస్తే ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 2026 అనేది కెరీర్ రైజ్ అండ్ ఫార్చ్యూన్ మంత్ అని చెప్పాలండి. సెప్టెంబర్ 1 నుంచి 18 మధ్యన కెరీరు, మనీ, లక్, ఆపర్చునిటీస్ ఇవి యాక్టివేట్ అవుతాయి. సెప్టెంబర్ 19 తర్వాత ఆరోగ్యము, ఖర్చులు జాగ్రత్తగా ఉండాల్సిన నెల. అందుకే నెల మొదటి భాగంలో వచ్చిన అవకాశాలను పూర్తిగా వినియోగించుకోండి. ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ 7 అనేది కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనవచ్చు. సెప్టెంబర్ 8 నుంచి 28 మధ్యన బిజినెస్, ఫారిన్ సంబంధించిన విషయాలు యాక్టివేట్ అవుతాయి. సో సెప్టెంబర్ 1 నుంచి 18 మధ్యన ఆర్థిక అభివృద్ధి, సెప్టెంబర్ 19 తర్వాత ఆరోగ్యము మరియు ఖర్చులు కూడా కొంచెం ఉంటాయి. కాబట్టి సో ఈ 4 విషయాలు కూడా మీకు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇవన్నీ కూడా మనం చెప్పుకునే గోచారం అండి. మీ యొక్క రాశి ఆధారంగా చెప్పుకునే గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం దయచేసి చెక్ చేసుకోండి. ఆ జాతక చక్రం మీద, ఆ రాశి చక్రం మీద గ్రహాలు వేసుకొని చూస్తే గోచర గ్రహాలు మీకు తెలుస్తుంది. ధనుసు రాశి వారికి ఇచ్చే ఫార్ములా సక్సెస్ ఏంటంటే అవకాశాన్ని అందుకోండి, ఆదాయాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎవరైతే వచ్చిన అవకాశాలను ఒడిచిపెట్టుకుంటారో వారే సక్సెస్ అవుతారండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. ఒక రాశి ఫలాలు చూసి మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా ఉంటే కాలం గడుస్తూ ఉంటుంది, గ్రహాలు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి. సో కాబట్టి టేక్ ద రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం అండి. ఏదేమైనా మీ యొక్క వ్యక్తిగత జాతకంలోని దశ, భుక్తులు, లగ్నము, లగ్నాధిపతి బలము, గోచారం ఇవన్నీ కూడా కనుక చూసుకుంటే ఫలితాలు కొంచెం తేడా ఉండొచ్చు ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి. సో ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ నొక్కితే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.